అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర మాసం, హేమంత ఋతు, అలాగే అమావాస్య స్థిరవారం, అనురాధ నక్షత్రం, సుకర్మయోగం, నాగవ కరణం. తిదివార నక్షత్ర యోగ కరణాలని అనుసరించుకుని గోచార ఫలితములతో మనం గణించి చెప్పుకోవలసిన రాశి ఫలితములలో ప్రప్రథమంగా గోచారాన్ని అనుసరిస్తే వృషభమందు గురు గ్రహము సంచారం చేస్తున్నాడు. కర్కాటకమందు కుజుడు సంచారం చేస్తున్నాడు. కన్య రాశి యందు కేతు సంచారం జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి యందు రవి బుధ చంద్రులు సంచరిస్తున్నారు. అలాగే ధనుర్రాశి యందు శుక్ర సంచారం జరుగుతుంది. తదుపరి కుంభరాశి యందు శని, ద్వాదశ ఫలితములలో లాస్ట్ రాశి అయిన మీనరాశి యందు రాహువు సంచారం చేస్తున్నారు. ఈ యొక్క సంచార విధానాన్ని బట్టి మనం గుణించగా వచ్చిన ఫలితములలో మిథున రాశి గురించి మనం చెప్పుకుందాం. మిథున రాశి యందు ఏ యొక్క గ్రహము సంచారం చేయటం లేదు. శుక్ర దృష్టి మిథున రాశి మీద పడి ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే శుభ విధానమైనటువంటి మిథున రాశి వారికి గోచారం విధంగా కనపడుతుంది. నష్టదాయకమైనది లేదు. అలాగని చెప్పేసి నష్టదాయకం లేదనుకుంటే ఎలా కుదురుతుంది? అది ఉంటుంది. ఎప్పుడైతే శుభ యోగాన్ని పొందుతున్నాడో నష్టదాయకమైనది కూడా వెనువంటి వస్తూ ఉంటుంది. అంటే పగలు రాత్రి ఆ రకంగా వచ్చే పరిస్థితిలో ఉంది. అంటే ఇక్కడ భార్యాభర్తల విధానాన్ని చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, అన్యోన్యమైన దాంపత్యం కూడా ఉండదు. అంటే ఏటో సరేలే కానీ ఉన్నామంటే ఉన్నాం, లేదంటే లేదు అన్నట్టు గొడవలు పోతున్నారా? లేదు. లేదంటే అత్యంత ప్రేమాభిమానాలు చూపించేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా అంటే అది లేదు. మిడిల్గా ఉంది, మధ్యతత్వంగా ఉంది. అలాగే మిథునము అనగానే జంట, భార్యాభర్తలు, ఆ బొమ్మ కూడా అక్కడ భార్యాభర్తలు బొమ్మే వేస్తారు. అంటే పరస్పరంగా ఉన్నారు అనే విధంగా ఉంది. సరే, మిథున రాశిలోని వ్యాపార సముదాయాన్ని తీసుకోవాలి. ఇక్కడ మిథున రాశికి కన్య రాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు వ్యాపారవేత్త. రకరకాల ఫలితాలు చెప్పుకోవచ్చు బుధుని గురించి. బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ఉన్నతత్వాన్ని భావాలు, స్త్రీ పురుషుల కలయిక, ప్రేమ, పెళ్లి, సంతతి, ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే వ్యాపార రంగంలోకి వస్తే భార్య పేర మీద కలిగిన వ్యాపారాలు ఏదైతే చేస్తారో ఈ మిథున రాశి వారు వాళ్ళకు బాగుంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. వ్యాపారం అనగానే చాలాసార్లు చెప్పాను, మధ్యతరగతమైన వ్యాపారం. అంతేగాని కోటాను కోట్లు పెట్టిన పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి, వాళ్ళ మిథున రాశే ఉంటుంది, వాళ్ళకి వర్తించదు. ఇది పెద్ద పెద్ద కోటీశ్వరులకి ఒక 10 లక్షలు వచ్చినా సంతోషపడ్డాం, 10 లక్షలు పోయినా పని అని పక్క తీసేస్తాం. చిన్న వ్యాపారస్తుడికి 1 లక్ష రూపాయలు 2 లక్షలు లాస్ వచ్చిందంటే కిందడిపోతాడు. అటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పెద్ద వ్యాపారాల గురించి మనం మాట్లాడతలేదు. చందనా బ్రదర్స్ వారు, లేదంటే చెన్నై షాపింగ్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవట్లేదు. వ్యాపార రంగంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే భార్య పేర మీదగా జరుగు వ్యాపారములు యందు అత్యధికమైన శుభ ఫలితములు పొందుతున్నారు. చిన్న చిన్న బట్టల కొట్లు, కట్ పీసెస్ షాప్స్ అంటాయి కదా, అలాగే ఫ్యాన్సీ స్టోర్స్, కాస్మెటిక్స్, ఇటువంటివి అన్నీ కూడా చేసి చాలా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఎందువల్ల పొందుతున్నారు తెలుసుకోవాలి కదా. వీళ్ళే ఎందువల్ల పొందుతున్నారు అంటే మిథున రాశికి వాహన క్షేత్రము. వాహనం అంటే అర్థం ఏంటి? 2 వీలర్ 4 వీలర్ కాదు,
సంసార నౌక భార్యాభర్తలు ఇరువురు జీవించే కాలంలో వాహన యోగములు వాహన క్షేత్రములో కేతుగ్రహ సంచారం చేస్తుంది. కేతుగ్రహాన్ని ఎవరు చూస్తున్నారు? గురుడు చూస్తున్నాడు. గురుడిని ఎవరు చూస్తున్నారు? కేతువు చూస్తున్నాడు. సమసప్తక దృష్టిలు కాదు, ఇది పాద దృష్టిలతోటి చూస్తున్నందువల్ల వాహన స్థానములో ఉన్న భార్య చేసే దాంట్లందు అత్యధికమైన శుభ ఫలితములు ఈ గ్రహముల ద్వారా పొందుతున్నారు అన్నది తేటతెల్లమవుతుంది. కాబట్టి భార్య పేరు మీద చేసే ఏ బిజినెస్ అయినా, ఏ వర్తకమైనా, ఏ వ్యాపారమైనా, ఇంకో రకమైన వాళ్ళకి శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క మాసమయందు అత్యధికంగా పొందగలరు. అంటే భర్త పేరు మీద చేస్తే రాదా అండి? భర్త పేరు మీద చేస్తే రాదు, భార్య పేరు మీద చేయాలి వ్యాపారం అనేది. అటువంటి ఫలితాలు పొందుతున్నారు. సరే, ఇక ఎక్కువగా శుభ ఫలితాలు పొందే విధానం ఎవరున్నారు? విద్యార్థులు ఉన్నారు. మొన్నటి వరకు సెప్టెంబర్లోని ఫలితాలన్నీ పొంది ఉద్యోగ అన్వేషణలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్థ విధానాలు ఆలోచిస్తున్నారు. ఇంకా ఉద్యోగాలు రాలేదు, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ కంపెనీకి వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళు సత్వరమే వెళ్ళండి. ఆలస్యం చేయకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయం ఎవరో ఎల్లయ్య పుల్లయ్య వచ్చి చెప్పాలి అంటే అది కరెక్ట్ కాదు. మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఇక్కడ బుధ కేతు గురుగ్రహములు అనుగ్రహములు ఎక్కువగా ఉన్నాయి. గురు దృష్టి ఎప్పుడైతే కేతువు మీద పడి ఉందో, అది బుధస్థానమైన కన్యరాశి అయిందో, ఈ మిథున రాశి వారికి ఈ యొక్క మాసము యందు ఉద్యోగ ప్రయత్నములు చేస్తే, మంచి ఉద్యోగాల గురించి ఆలోచిస్తే అవి ఆనుకూలమైన పరిస్థితులు రావడము సత్వరమే. ఉద్యోగ రంగంలోని నిలవడము, అది నిలబడడం కూడా జరగడం అనేది జరుగుతుంది. అందుకని చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు డిసెంబర్ నెలలోని మీరు చేయాలనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రయత్నం చేయండి. కష్టే పని, ప్రయత్నం చేయకుండా ఏ పని జరగదు. ఏ పని జరగాలన్నా ప్రయత్నం అవసరం. ప్రయత్నం అవసరం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే దేవుడికి మనకే ఎన్నో పనులు ఉంటాయి. ఆ అండపండ బ్రహ్మాండములన్నీ కూడా పెంచి పోషించగలన ఆ పరమేశ్వరుడికి ఇంకెన్ని పనులు ఉంటాయి. ఆయనేమి నీ దీపా కాపాడడానికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడి మీద నమ్మకం పెట్టండి, సత్వరమే చేతులొడ్డి పెట్టండి, మీ పనులు కానివ్వండి. మీరు కష్టపడండి. కష్టపడితే ఫలితాన్ని భగవంతుడు తప్పక ఇస్తారు. గురుగారు, ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరమైన పరిస్థితులు చూసుకుంటే మిథున రాశి వారికి ఆరోగ్యంలో ఆటంకపరితమైనవి, ప్రమాదకరమైనటువంటివి ఇటువంటి ఏమీ లేవు. ఎందుకంటే మిథున రాశి మీద ఏ గ్రహ దృష్టి పడలేదు, ఒక్క శుక్ర దృష్టి ఉంది. శుక్ర దృష్టి ఉందంటే ఏంటి? లగ్జరీపరమైన ఖర్చులు. లగ్జరీపరమైన ఖర్చులు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక రకం వస్తుంది. ఆ లగ్జరీపరంలో కూడా అనారోగ్యం తెచ్చుకుంటారు. కాబట్టి ఏదైనా పరిమితి ఉండాలి. పరిమితిని మించి ఏ పని చేసినా నష్టం కష్టం పొందుతాం. గురుగారు, అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మిథున రాశిలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ నెలలో చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. మొన్న అక్టోబరు, నవంబరు, డిసెంబరు అంతవరకు కూడా ముహూర్త కాలాలు ఉన్నాయి. ఈ ముహూర్త కాలాల్లో ప్రయత్నాలు చేస్తే సత్వరమే వివాహాన్ని జరపగలరు. వివాహం చేయాలంటే డబ్బు కావాలి కదండి. డబ్బుకి వివాహానికి ఇల్లు కొనడానికి వీటికి లింకులు లేవు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు, జరిగిపోవాలి. అది ఎలా వస్తుంది, ఏం చేస్తామన్నది మన చేతుల్లో ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. గురుగారు, రైతులకు ఎలా ఉండబోతుంది? చాలామంది మనల్ని అడిగారు, రైతులకు ఎలా ఉంటుందో చెప్పండి గురుగారు అని అడుగుతూ ఉన్నారు. రైతులకు అంటే ఇది మాసం మార్గశిర మాసం. ఈ మాసం మార్గశిర మాసం. హేమంత ఋతువులో పంటలు సత్వరంగా పండుతాయి, యోగదాయకమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ యొక్క మాసంలో కాయగూరలు పండించేవారు ఎవరైతే ఉన్నారో, టమాటా, వంగకాయ, ఇలాంటి బెండకాయ ఇలాంటివి ఉంటాయి కదా, ఆకుకూరలు, ఇటువంటి వారికి చాలా లాభదాయకమైన స్థితిని పొందుతున్నారు. అత్యంతమైన యోగదాయకమైన పరిస్థితి వీళ్ళకి కలుగుతుంది. కాబట్టి రైతుల విషయంలో
ఉన్నది. కానీ ఇక్కడ వరి వేసే వాళ్ళు ఉంటారు, పత్తి, వరి ఇలాంటివి ఉంటాయి. ఇటువంటి కొద్దిగా జాగరూకతతోటి వ్యవహరించాలి. మార్గశిర మాసంలో పురుగు ఎక్కువ పడుతుంది. అందువల్ల గురుగారు, అలాగే ఈ మాసంలో మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఈ యొక్క రాశి వారికి శుక్ర అనుగ్రహము, బుధ ఆదిత్య యోగము చెడింది. అంటే వృశ్చిక రాశిలో బుధుడు, రవి, చంద్రుడు కలిసి ఉన్నాడు అని మనం అందాక చెప్పుకున్నాం. ఈ చంద్రుడు అమావాస్య వచ్చింది. అమావాస్య వచ్చినందువల్ల ఈ యొక్క రాశివారు లేత అరటి ఆకు రంగు అదృష్ట రంగుగా భావించి, అలాగే కృష్ణ తులసి అనే ఆకులతోటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుడిలోని అష్టోత్తర పూజలు చేపించుకుని క్షీరాన్నాన్ని నివేదన చేపించి, లేకపోతే మీరే నివేదన చేసుకుని, అంటే క్షీరాన్నం మన ఇంటికాడ వండి పంతులు గారి దగ్గరికి వెళ్ళి స్వామివారికి కొద్దిగా నివేదన చేయండి బయట పెట్టినటువంటి కొంతమంది అంటారు, అందరూ కాదు, కొంతమంది అంటారు. అటువంటిది ఏదైనా ఉంటే మీరే వండుకోండి. క్షీరాన్నాన్ని కొంచెం ఎక్కువగా ఉండండి. ఆ గుడి దగ్గర పెట్టుకెళ్ళి ఆయన పెట్టకపోతే మీరే దేవుడు సమర్పణ చేసి అది తీసుకొచ్చి అక్కడున్న భక్తులందరికీ క్షీరాన్నాన్ని నివేదాన్ని చేయండి. క్షీరాన్నం అంటే పరమాన్నము. పరమాన్నంలోని కలిసిన పదార్థాలనేటి స్వచ్ఛమైన పాలు, బెల్లము, అలాగే బియ్యము, సగ్గు బియ్యము, యాలకుల పొడి, ఇటువంటి అన్నీ కలుస్తాయి. ఈ యొక్క అయ్యన్నాటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమావధిని చెప్తున్నది శాస్త్రం. ఆ పరమావధిని చెప్తున్నట్టు అన్నదానాన్ని మించిన దానము లేదు. ఇది పరమాన్నము, లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఆహారము. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క క్షీరాన్నాన్ని 10 మందికి భక్తులకి పంచిచ్చామో వాళ్ళు తిన్న తర్వాత చాలా బాగుంది అంటే ఐశ్వర్య యోగాలు రావడము, భార్యాభర్తల మధ్య పాలు మేగడలా కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్యన చిరుచిరు మనస్తత్వాలు, గొడవ చిరుచిరు మనస్తత్వాలు అది పోతుంది ముందు. అలాగే ఉద్యోగ రంగముల గురించి అన్వేషణ చేస్తున్న వారు ఉన్నారు అని చెప్పుకున్నాం కాబట్టి ఆ ఉద్దేశ అన్వేషణలోని నువ్వు చాలా బాగా చెప్పావు అబ్బాయి, నీకు ఓకే అని తీయటి పలుకు వింటారు. కాబట్టి క్షీరాన్నాన్ని వీలైతే ఈ యొక్క శుక్రవారం నాడు చేయండి, బుధవారం నాడు కూడా చేయండి. బుధవారము, శుక్రవారము వెంకటేశ్వర స్వామికి. ఇదేంటండి శనివారం కదండి వెంకటేశ్వర స్వామికి అంటారు. కాదు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతైన రోజే, కానీ కాదు. ఇప్పుడు మిథున రాశి వారికి బుధవారము, శుక్రవారము వెంకటేశ్వర స్వామికి ఎన్ని బుధవారాలు వస్తాయి? 4 మహా వస్తే 4 వస్తాయి, 4 శుక్రవారాలు వస్తాయి. ఈ 4 వారాలు క్షీరాన్న నివేదన చేయండి. క్షీరాన్నంతో ఆయన వెంకటేశ్వర స్వామిని అర్చించి ఎప్పుడైతే ఇలా చేస్తారో భార్యాభర్తల మధ్యన ఉన్న సమస్యలు తొలగుతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుద్ది, అత్యధికమైన యోగదాయకమైన స్థితిని పొందుతారు. గురుగారు, అలాగే దైవారాధన విషయంలో మిథున రాశి వారికి ఏదన్నా మంత్రం చెప్తారా ఏమన్నా? దైవారాధన గురించి మిథున రాశి వారికి బీజాక్షరి మంత్రాలు చెప్పడం పరిపాటు అయిపోయింది. అది చాలా పెద్ద తప్పు, చెప్పకూడదు. బీజాక్షరి మంత్రం అనేది చెప్పకూడదు. కాబట్టి పంచాంగంలోని బుధ శ్లోకం ఒకటి ఉంటుంది, అది చదువుకోండి, చదువుతూ సరిపోద్ది. అంతేగాని బీజాక్షరి మంత్రాలతోటి హింకారాసన గర్భితానలసికం సోం క్లీంకలాభిద్రం సౌవర్ణాంబరధారణం వరసుధాదౌతో త్రినేత్రముందే పుస్తక భాషామక్ష సద్భుషాముజ్వలాంతం గౌరై త్రిపురప్రకలం శ్రీచక్ర సంచారణం అస్య శ్రీ శుద్ధిమలా మహామంత్రస్వ ఉపస్థేంద్రియాది వర్ణదృషి దైవీ గాయత్రి చ సాత్విక అకార భట్టార్ పీఠాసతకామేశ్వరంగల్య మహాకామేశ్వరి సలిత భట్టారిక దేవత అయం బీజం క్లియం శక్తిం సోం మమ ఖడ్గసిద్ధ్యతే. ఇలాంటి బీజాక్షరి మంత్రాలని ఉపదేశించేయకూడదు ఎవరికి పడితే వారికి. గురు ప్రబోధం చేత గురుస్థానంలో మనం ఉన్నాం కాబట్టి శిష్యతత్వంగా తీసుకొచ్చి దానికి ఒక మడి ఆచారము అనుసంధానం ఉంటుంది. అవన్నీ చేసి అది చెవిలో చెప్తారు. మనం మైకుల దగ్గరికి వచ్చేసుకొని బీజాక్షరి మంత్రాలు మనం చెప్పేస్తానంటే అది ఎంతవరకు నిజం? కరెక్ట్ కాదు. దానివల్ల శుభం కలగడం కంటే అశుభం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓం నమో నారాయణాయ నమః గోవిందనామ స్మరణ చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః, ఓం మా శ్రీమాత్రే నమః,
ఓం లక్ష్మీదేవతాభ్యో నమః, లక్ష్మీ క్షీరసముద్ర రాజధాన్యాస విధంగా దామేశ్వరి, ఇలాంటి శ్లోకాలు ఇలాంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. అవి చేసుకుంటే మంచిది. అంతేగాని బీజాక్షరి మంత్రాల్ని ఎవరికి ఎవరు అంత గమ్ముని ఉపదేశం చెయ్యరు. ఇందులోని మనం ఇలా టీవీల్లోని యూట్యూబ్లోని చెప్పకూడదు. డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.